హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతో పాటు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సెకండ్ జనరేషన్ హీరోలతో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను, గుర్తింపును సంపాదించుకున్న గ్లామరస్ హీరోయిన్ రాధ గురించి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ సినిమా రంగంలో తన అందం, నటన, ఫాస్ట్ బీట్ బ్రేక్ డాన్సులతో 1980-90 మధ్య కాలాన్ని ఒక ఊపిన టాప్ హీరోయిన్ రాధ మాత్రమే. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో 1980లలో మెగాస్టార్ పక్కన రాధ ఉంటే చాలు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమాను చూడటానికి ఆ రోజుల్లో ప్రేక్షకులు ఎగబడేవారంటే అంత క్రేజ్ ఉండేది. 1980-90 మధ్య 10 సంవత్సరాల పాటు గ్లామరస్ క్వీన్ గా ఆమె మంచి పేరును సంపాదించుకున్నారు. ఆమె కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడే సడన్ గా 1991 సంవత్సరంలో మ్యారేజ్ చేసుకుని 30 సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీకి దూరమై మరలా ఈ మధ్య కాలంలో టీవీ షోస్ లో జడ్జిగా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఆమె చాలా గ్లామరస్ గానే ఉన్నారు. ఇటువంటి గ్లామరస్ హీరోయిన్ రాధ గారి లైఫ్ జర్నీలోని కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన తన కుటుంబం గురించి, తన సక్సెస్ఫుల్ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్ లోకి వెళితే, రాధ 1965 జూన్ 3వ తేదీన కేరళలోని తిరువనంతపురం జిల్లా కలిమనూరు సమీపంలోని కల్లార గ్రామంలో కల్లార కుంజన్ నాయర్ సరస్వతమ్మ దంపతులకు 3వ కుమార్తెగా జన్మించారు. ఈమె అసలు పేరు ఉదయ్ చంద్రిక. ఈమెకు 2 సిస్టర్స్, 2 బ్రదర్స్ ఉన్నారు. ఒక సిస్టర్ పేరు అంబిక, ఆమె సినీ నటి. మరొక సిస్టర్ మల్లిక, ఒక బ్రదర్ సురేష్, ఇంకో బ్రదర్ అర్జున్. రాధ నాన్నగారు శ్రీశైలంలో ఇంజనీర్ గా పనిచేస్తున్న కుటుంబం మాత్రం కేరళలోనే ఉండేది. రాధ 10th క్లాస్ వరకు కేరళలోనే చదువుకున్నారు. 10th క్లాస్ చదివే నాటికే రాధ కొన్ని ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ లో పాల్గొని మంచి పేరును, గుర్తింపును తెచ్చుకున్నారు. రాధ అక్క అంబిక అప్పటికే హీరోయిన్ అవటం వలన అక్కకు తోడుగా వాళ్ళ అమ్మ వెళ్తూ రాధను కూడా షూటింగ్స్ కి తీసుకువెళ్తూ ఉండేది. అక్కడ భారతీయ రాజా రాధను చూసి ఆమె తల్లితో మాట్లాడి ఒక తమిళ సినిమాలో యాక్ట్ చేయించారు. 1981 సంవత్సరంలో భారతీయ రాజా డైరెక్షన్ లో వచ్చిన అలైగల్ ఓయో తెల్లె అనే తమిళ సినిమా ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు రాధ. ఈ సినిమాలో కార్తిక్ తో కలిసి నటించారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇదే సినిమా తెలుగులో సీతాకొక చిలుక సినిమా రిలీజ్ అయ్యింది. తెలుగులో ముచ్చర్లర్న నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. తరువాత కోదండ రామరెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమమూర్తుల సినిమాలో శోభన్ బాబు గారితో కలిసి మొదటిసారిగా నటించారు. తరువాత శోభన్ బాబు గారితో 2 కొడుకులు, ఇలా మరికొన్ని సినిమాల్లో ఆమె నటించారు. 1983 సంవత్సరంలో చండశాసనుడు, శక్తి సినిమాలో ఎన్టీఆర్ తోను, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన ఆదర్శవంతుడు సినిమాలోను, 1984 సంవత్సరంలో వచ్చిన గోపాలకృష్ణుడు సినిమాలోను ఏఎన్ఆర్, జయసుత్ తో కలిసి రాధ నటించారు. ఆత్మబంధువు సినిమాలో శివాజీ గణేశన్ లాంటి మహా నటుడితో పోటీ పడి నటించారు రాధ. 1985 సంవత్సరంలో వచ్చిన అగ్నిపర్వతం, సింహాసనం, ఇలా 19 సినిమాల వరకు కృష్ణ గారితో కలిసి ఆమె నటించారు. మోహన్ బాబు, కమల్ హాసన్ వంటి పెద్ద పెద్ద హీరోలందరితోనూ ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందువలన వరుసగా మంచి మంచి డైరెక్టర్స్, మంచి ఆఫర్స్ వచ్చి ఆమె బిజీ హీరోయిన్ అయ్యారు. తర్వాత సెకండ్ జనరేషన్ హీరోస్ అయినటువంటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఇటువంటి హీరోలతో కూడా ఆమె నటించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి 16 సినిమాల వరకు చేశారు. 1984లో వచ్చిన గూండా సినిమాతో చిరంజీవితో కలిసి మొదటిసారిగా ఆమె నటించారు. దీని తరువాత వీళ్ళిద్దరూ కాంబినేషన్ లో 16 సినిమాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి గారు రాధ సినిమా రిలీజ్ అయ్యిందంటే వీళ్ళ డ్యూయెట్స్, బ్రేక్ డాన్సులు చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎగబడేవారు. చిరంజీవితో సమానంగా రాధ వేసే స్టెప్పులకి ఆ రోజుల్లో అంత క్రేజ్ ఉండేది. ముఖ్యంగా రాధ గ్లామర్, డాన్స్ చిరంజీవి గారి మాస్ ఇమేజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేది. ఆ రోజుల్లో రాధ గ్లామర్ క్వీన్ గా మంచి పేరును సంపాదించుకున్నారు. నాగార్జునతో విక్కీ దాదా, బాలకృష్ణతో 6 సినిమాల్లో నటించారు. ఇదే టైంలో మలయాళంలో 6 సినిమాలు, తమిళంలో 14 సినిమాల వరకు యాక్ట్ చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. రాధ కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే ఆమె వివాహం చేసుకున్నారు. 1991 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన ఉదయ సముద్ర గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయినటువంటి కేరళకు చెందిన రాజశేఖర్ నాయర్ తో వివాహం జరిగింది. వివాహానంతరం రాధ సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ముంబైలో స్థిరపడ్డారు. వీరికి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మొదటి అమ్మాయి పేరు కార్తిక నాయర్. కార్తిక సినిమాల్లో కూడా నటించారు. రెండో అమ్మాయి తులసి నాయర్. ఈ అమ్మాయి కూడా కడలి సినిమాలో నటించింది. అబ్బాయి పేరు విఘ్నేష్ నాయర్, MBA గ్రాడ్యుయేట్. తల్లిదండ్రుల యొక్క బిజినెస్ ఉదయ సముద్ర గ్రూప్ హోటల్స్ బిజినెస్ ను చూసుకుంటున్నారు. వీరికి ముంబై, చెన్నై, కేరళలో కూడా బిజినెస్ లు ఉన్నాయి. వాటిని మేనేజ్ చేస్తూ కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. తన కుమారుడు సినిమాల్లో గాని పబ్లిక్ లైఫ్ లో లేరని, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారని రాధ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. రాధ వివాహం అయ్యి సినిమాలకు దూరమైన 30 సంవత్సరాలకు ఆమె మరలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ మధ్య టీవీ షోస్ లోను, తెలుగు రియాలిటీ షోల్లో జడ్జిగా కనిపిస్తున్నారు.
చూపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలుగు బుల్లితెరపైకి వచ్చి తన సిగ్నేచర్ స్టైల్ తో ప్రేక్షకులను సంతోషపెడుతున్నారు. ప్రస్తుతం స్టార్మా జియో సినిమాల్లో ప్రసారమయ్యే మేడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీ షో 2026 మార్చిలో లాంచ్ అయ్యి ప్రస్తుతం రన్ అవుతుంది. ఈ షోలో అనిల్ రావిపూడి, లయ తో పాటు రాధగారు కూడా జడ్జిగా కనపడుతున్నారు. ఈ షోలో రాధగారు ఒక ఎపిసోడ్ లో తన భర్త రాజశేఖర్ గురించి మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవటం బాగా వైరల్ అయింది. తరువాత తన కూతురు కార్తిక పెళ్లి తరువాత మా ఆయన ఏడవటం చూశానని చెప్పారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటలకు ఆమె సూచనలు, జడ్జింగ్ స్టైల్, పాజిటివ్ రివ్యూల వలన ఈ షోకి మంచి బజ్ పెరిగింది. రాధగారు కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పిన మాటలు, నేను 200కి పైగా సినిమాలు చేశానంటే నాకు మంచి దర్శకులు, నిర్మాతలు అవకాశాలు ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించటం వలన నేను ఈనాడు ఈ స్థాయికి చేరుకొని మీ ముందున్నానని చెప్పారు. తనకు జయప్రద, రేఖ అన్న చాలా ఇష్టమని, ముఖ్యంగా జయప్రద డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు రాధ గురించి ఒక సందర్భంలో చెప్పిన మాటలు, రాధ దర్శక నిర్మాతలందరితోనూ మంచిగా, గౌరవంగా, డబ్బు కంటే వ్యక్తులను గౌరవిస్తూ ఉంటుందని, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని చెప్పడం జరిగింది. కాలం మారినా, జనరేషన్స్ మారినా ఆమె క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదనే చెప్పవచ్చును. రాధ లాంటి స్టార్ హీరోయిన్స్ తెలుగు సినిమాకి, టీవీ ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఇక ముందు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ తో ఆమె అభిమానులను అలరించాలని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనందరం కోరుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.